పద్మవ్యూహం అంటేనే మీ అప్పట్లో ఉన్న ఆడియన్స్ ఎవరైనా ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది దట్ దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ దట్ సీరియల్. సో మాకు ఒక పెద్ద హాల్లో అమెరికన్ గెస్ట్ హౌస్ అని ఒక గెస్ట్ హౌస్ ఉండేది, అక్కడ షూటింగ్ జరిగేది. పెద్ద హాల్ అనమాట. అండ్ అందులో పెద్ద లౌంజ్ లాగా సోఫా ఉండేది. మోస్ట్లీ సీన్స్ అంతా ఇక్కడ ఈ హాల్లో జరిగేది. ఇట్ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ లైక్ హార్మ్లెస్ జోక్స్. ఓకే, సో నేను సపోజింగ్ ఇలా కూర్చున్నాను ఫేసింగ్లో, ఈ అబ్బాయి ఎప్పుడూ నా ఎదురుగా నా ఫేస్ చూస్తూ ఉంటాడు. సో నేను ఇలా తిరిగానంటే ఇక్కడ ఉన్న అబ్బాయి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ వైపు వచ్చేస్తాడు. ఓన్లీ నుంచొని నా ఫేస్ చూస్తూ ఉంటాడు. అంటే ఐ యూస్ టు థింక్ దట్ రెడీగా ఉన్నాడు నేను పిలిస్తే రావడానికి. దెన్ మై ఫ్రెండ్స్, అంటే అక్కడ నా కో ఆర్టిస్ట్, దే స్టార్టెడ్ జోకింగ్ అరౌండ్ విత్ మీ. దే వర్ లైక్, సరే అశ్మిత ఇప్పుడు ఇటు సైడ్ తిరుగు, మా సైడ్ తిరుగు. ఇప్పుడు నేను ఇక్కడ పక్కనే ఉన్న అమ్మాయికి ఇలా తిరిగాను. అతను మళ్ళీ ఆ హాల్ మొత్తం క్రాస్ చేసి దూరం నుంచి ఇక్కడ వచ్చి నా ఫేస్ చూసేవాడు. ఇట్ వాజ్ ఆల్రెడీ లైక్ ఫీలింగ్ అ లిటిల్ వియర్డ్ అండ్ ఫ్రీకింగ్ మీ అవుట్. బట్ నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే అంతే కదా, ఏముంది, మేబీ అటెన్షన్లో ఉన్నాడు. యూనో సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ ఏదో కరెక్ట్ లేదు. అయినా మనం ఆ వాయిస్ని యూజువలీ సైలెన్స్ చేసేస్తాం దట్ లేదో మనమే ఎక్కువ ఆలోచిస్తున్నామని. కానీ అలా చేయకూడదు. ఎందుకనేది ముందు ముందు మీకు తెలుస్తుంది.